మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా వారు సభ్యత్వ నమోదును విస్మరించి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని విమర్శించడం ధ్యేయంగా పెట్టుకొని ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగిందని మేమందరం అనుకుంటున్నాం. వాస్తవం కూడా అదే జరిగింది. వారు ఏదైనా సమావేశం పెట్టుకొని మా పార్టీ ఉంది సభ్యత్వం చేరండి అని చెప్పుకోవాలి అంశాన్ని పక్కన పెట్టి గౌరవశ్రీ మహానాయకుడు బాన్స్వాడ నియోజకవర్గాన్ని 119 కాన్స్టిట్యున్సీలో ఎవరూ అభివృద్ధి చేయని విధంగా అభివృద్ధి చేస్తున్నా ఎమ్మెల్యే ఎన్నికైనాడు రాజకీయ నాయకులుగా ఉంటారు. కానీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యే అయితే ఏ విధంగా పనిచేయాలి, బాన్స్వాడ నియోజకవర్గంలో 61,000 కుటుంబాలకి నేను ఏ విధంగా న్యాయం చేయాలి, వారికి విద్య, వైద్యం, ఆరోగ్యం, రైతులకు సాగునీరు, తాగునీరు, కరెంటు ఇన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న శ్రీనివాసరెడ్డి గారిని విమర్శించడం, బాజిరెడ్డి గారు మీ వయసు 65 దాటి ఉంది, మీ వివేకానికి విడిచిపెడుతున్నా మీరు చాలా పట్టగాల్చి మీదేసిన మాటలు మాట్లాడారు. శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడటానికి మీకు అర్హత ఉందా? 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో అతి దగ్గరగా చూశారు కదా శ్రీనివాసరెడ్డి గారిని. ఆయన వ్యక్తిత్వం గురించి కూడా మీరు చాలా సార్లు మెచ్చుకున్నారు. అటువంటి శ్రీనివాసరెడ్డి గారిని ఈ రోజు విమర్శించడం చూస్తుంటే బట్టగాల్చి మీదేసి చేద్దామనే ఉద్దేశం ఉంటే బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలు ఎవరు అర్థించరు. ఆయన ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, ఏదైతే మిగిలిపోయిన పెండింగ్ పనులు ఉన్నాయో ఇవన్నీ పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి తన రాజకీయ అనుభవము, రైతులకి తన రైతు బిడ్డ కాబట్టి రైతుగా తాను ఏం చేయాలో రాష్ట్ర ప్రజలకి అనుభవం కోసము రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ సలహాదారుగా మీ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని సంకల్పంతో ఇచ్చారు. అందుకు మేమందరం సదా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అయ్యా మన బాజిరెడ్డి గోవర్ధన్ గారు మీరేమన్నారండి, ఈ 2 సంవత్సరాల్లో బాన్స్వాడ నియోజకవర్గంలో అభివృద్ధి కనపడలేదు అని అన్నారు. ఏం మాట్లాడుతున్నారు బాజిరెడ్డి గారు? ఈ రోజు 100 కోట్ల రూపాయలతోటి పంచాయతీరాజ్ నిధులు తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఎక్కడ జరగల, బాన్స్వాడ నియోజకవర్గంలో జరిగింది. 60 కోట్ల రూపాయల నిధులతోటి R&B రోడ్లు తీసుకొచ్చారు. 138 గ్రామాల్లో సీసీ రోడ్లకి NRES ద్వారా నిజామాబాద్ జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేనని నిధులు తీసుకొచ్చి ఈ రోజు గ్రామాల్లో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేయించారు. 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసి ఈరోజు దోమలడిగిలో కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ATC సెంటర్, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ రాష్ట్రంలో ఎక్కడా లేదు. వర్ణి మండల కేంద్రంకి తీసుకొచ్చి 46 కోట్ల రూపాయల నిధులతోటి దాని ప్రారంభోత్సవానికి మంజూరై రెడీగా ఉంది. దానితో పాటు ఏదైతే ఉందో సిద్ధాపూర్ రిజర్వాయరు, జాకోర ఎత్తిపోతల పథకం 2 సంవత్సరాల కిందట ఆగిపోయినాయి. ఈ పథకాలు 2 ఆగిపోయినాయి. నిన్న మొన్న ఒక మండల కేంద్రంలో ఒక మండలంలో ముఖ్యమంత్రి వచ్చిన బహిరంగ సభకు ఎంతమంది వస్తారో 10,000 మందితోటి జాకోరా లిఫ్ట్ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి కనీ విని ఎరగని రీతిలో 10,000 మందితోటి రైతులు, మహిళలు వచ్చి ఈ జాకోరా లిఫ్ట్ ప్రారంభోత్సవంలో హర్షాతి వ్యతిరేకాలు చేసింది మీకు తెలవదా? మీ కళ్ళకేమన్నా గంతలు కట్టుకున్నారా, లేకపోతే కళ్ళకి పొరలు కమ్మినియా? బాజిరెడ్డి గారు మీ వయసుకి గౌరవించి మా సార్ సంస్కారం నేర్పారు పోచారం గారు. వయసు గౌరవించి మేము మాట్లాడుతున్నాం. పోచారం శ్రీనివాసరెడ్డి గారు లక్ష్మీపుత్రుడే, అవునన్నా కాదన్నా ఇది నిజమే. కేసీఆర్ గారు ఆ రోజు చెప్పారు లక్ష్మీపుత్రుడు అని. ఆ 10 సంవత్సరాలు స్వర్ణయుగమే. శ్రీనివాసరెడ్డి గారు అడుగు ఈ 60,000 కుటుంబాలకి ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారు పోచారం అంటేనే 60,000 కుటుంబాల్లో ఓ 10-15 కుటుంబాలని పక్కన కూర్చున్నాయి నేను స్టేజీ మీద. ఆ 10-15 కుటుంబాల మనసాక్షికి తెలుసు శ్రీనివాసరెడ్డి గారు గొప్ప పని చేస్తారని. కానీ ఈ 61,000 కుటుంబాలకి శ్రీనివాసరెడ్డి గారు దేవుడేనయ్యా, నీకు తెలవదా? నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసి ఒక్క ఇల్లు కట్టావా? 1400 ఇల్లు ఇస్తే ఒక్క ఇల్లు కట్టుడు చేతగాల. నువ్వు ఘోరంగా ఓడిపోయావు. నువ్వు పనిచేస్తే ఎందుకు ఓడిపోతావు బాజిరెడ్డి? నువ్వు సమాధానం చెప్పాలి ఈ విషయంలో. దాంతోపాటు గతంలో 2004లో బాన్స్వాడలో గెలిచావు. మా వెనక ఉన్న రైతు సోదరులు అందరూ తెలుగుదేశమే. ఆ రోజు శ్రీనివాసరెడ్డి గారి మీద వ్యతిరేకతతో ఆ రోజు ఓడిపోలా. వైఎస్ గారు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చారనే దీంతో
ఓట్లేసి గెలిచింది జగమెరిగిన సత్యం బాజిరెడ్డి గారు. నువ్వేదో అనుకుంటున్నా నేను కొండ మీద ఉన్నాను, కొండ కింద ఉన్నాను అని చెప్తే ఎట్లా బాజిరెడ్డి గారు? మీ వయసు ఎంత? మీరు పెద్ద అటువంటి పెద్ద ఆయన పట్టుకొని విమర్శించడం తగుదా? దీన్ని మీరు ఈ మాటలో ఉపసంహరించుకోవాలి. ఒక్క ఇల్లు కట్టాలా, నీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలా, ఓడిపోయావు, ఆడ జాగా లేదు, బాన్సోడా వచ్చి శ్రీనివాసరెడ్డి గారి మీద బట్టగాల్సి మీదేస్తావా? మీకు తెలవదా? నియోజకవర్గంలో ఏ గల్లీ సందు ఒక ఇంటికి రా 11,500 ఇల్లు కట్టాడు. ఈరోజు 3,500 ఇల్లు, 15,000 ఇల్లు కట్టి ఉన్న 60,000 కుటుంబాల్లో 25% ఇల్లు కట్టించింది శ్రీనివాసరెడ్డి గారు కాదా? ఇది నిజం కాదా? ఎందుకు మాట్లాడుతావు బాజిరెడ్డి నువ్వు? అంటే మేము పిల్లలు, మేము మీకు నీతులు చెప్పాలా? ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? దయచేసి బాజిరెడ్డి గారు, మీ పార్టీ సిద్ధాంతాలు ఏమన్నా ఉన్నాయి, మీరు సభ్యత్వాలు చేసుకోండి, మేము కాదంటలా. 60-70 మంది లేరు, 3 మండలాలు మీటింగ్ పెడితే నీ మీటింగ్ అప్పుడు ఇక్కడ నీ 60-70 మంది నీ మీటింగ్ లో ఉన్నారు. 10,000 మంది నీ పక్కన 3 కిలోమీటర్లో 10,000 మందితో గౌరవ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో జాక్వరా లిఫ్ట్ ప్రారంభోత్సవం జరిగింది కదా. అంటే మీకు కళ్ళకు కనపట్లేదా? బాన్స్వాడ నియోజకవర్గం అంటేనే పోచారం కుటుంబం. పోచారం కుటుంబం అంటేనే గౌరవ వెంకటేశ్వర స్వామి కరుణ, కృప, కటాక్షాలు అందరికీ దొరకవు. ఈ మహానుభావుడు శ్రీనివాసరెడ్డి గారికి దొరికినాయి. శ్రీనివాసరెడ్డి గారికి దైవం ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది. కారణం ఆయన మంచితనం. ఆయన నిరంతరం 18 గంటలు ఈ వయసులో, 78 సంవత్సరాల వయసులో ఎంత కృషి చేస్తున్నారో రాష్ట్రం అంతా గమనిస్తుంది. నువ్వు పట్టుకొని శ్రీనివాసరెడ్డి గారు మోసం చేశాడు. శ్రీనివాసరెడ్డి గారు ఎవరికీ మోసం చేయాల. శ్రీనివాసరెడ్డి గారు అంటేనే అభివృద్ధి. ఆయన తపన, ఆయన కుటుంబం ఎల్లప్పుడూ ప్రజలకి సేవ చేయడానికే కంకణం కట్టుకుంది. ఇంకో మాట కూడా చెప్పాలి, హాస్పిటల్ ఆగిపోయినాయి ప్రభుత్వం పడిపోయేటప్పటికి. ఈరోజు వర్ణి హాస్పిటల్ 11 కోట్ల రూపాయలు, కోటగిరి హాస్పిటల్ 15 కోట్ల రూపాయలు, 45 కోట్ల రూపాయలు బాన్స్వాడ హాస్పిటల్. ఇవన్నీ నిర్మాణం కంప్లీట్ కాలేదా? రేపో మాపో ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. దయచేసి బాజిరెడ్డి గారు ఇది గమనించాలి, గమనించి మీరు మాట్లాడాలి. మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలి బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలకి. ఆయన ఎవరిని మోసం చేయాలి? ఆయన లక్ష్మీపుత్రుడు. నిజంగానే ఈ రోజు 1,50,000 ఎకరాల్లో పంట పండుతుంది ఒక్క బాన్స్వాడ నియోజకవర్గంలో. మరి లక్ష్మీపుత్రుడు కాక ఏమవుతుంది? అవాకులు చవాకులు పేలకుండా దయచేసి ఇకనన్నా సంస్కారంతో మాట్లాడటం నేర్చుకోండి బాజిరెడ్డి గారు. దీన్ని మీరు చెప్పిన వాక్యాలని మేము వర్ణి మండల ప్రజలందరము ఏకపక్షంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున, వర్ణి మండల ప్రజల తరఫున కూడా మీకు హెచ్చరిస్తున్నాము. దయచేసి ఇంకోసారి ఇటువంటి అవాకులు చవాకులు, బట్టగాల్చి మేధేశుడు, అబద్దాలు చెప్పటం రాజకీయంగా ఇది తగదని మీకు హెచ్చరిస్తూ ఇంకోసారి ఇటువంటి పునరావృతం కాకుండా చేయమని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మొన్న విఎంఆర్ ఫంక్షన్ హాల్లో